ఇండియాలో ఉన్న దే ఆల్వేస్ కాల్ ద 50s and 60s ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ స్టూడియోస్ అంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఏ కథ తీసుకున్నా ఇట్ వాజ్ నెవర్ టేకెన్ ఆన్ అ బిజినెస్ స్టాండింగ్. ఇట్ వాజ్ ఆల్వేస్ స్టోరీ వాజ్ బిగర్ దెన్ ఎవ్రీ యాక్టర్, బిగర్ దెన్ ఎవ్రీ స్టార్. ద స్టూడియోస్ డ్రోవ్ మెనీ థింగ్స్ అండ్ లిటరేచర్కి కల్చర్కి చాలా ఎక్కువ వాల్యూ ఉండేదండి. అంటే at that point the writers were bigger than everybody else in the industry. I think that was the beautiful thing that we saw there. And నాకు దాంతో ఎక్కడ అలాంటి స్టూడియోతో చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను లీడర్ సినిమా చేసేటప్పుడు ఏవిఎం స్టూడియోస్తో ఉండేదండి. అండ్ ఎంత మెటిక్యులస్గా ఉండేవారంటే ఫర్గెట్ అది ప్రొడక్షన్ వాళ్ళందరూ మర్చిపోండి, ఒక ఆర్ట్ అసిస్టెంట్ ఉండేవాడండి. ఆయన ఏవిఎం స్టూడియోస్ నుంచి ప్రాప్స్ తెచ్చేవారు హైదరాబాద్కి. ఎలాంటి ప్రాప్స్ అంటే ఓ పెన్ ఇచ్చేవారు నాకు సైన్ చేయడానికి. ఆ షార్ట్లో పెన్ ఉందనుకోండి, ఈ పెన్ ఈ సినిమాలో రజనీకాంత్ గారు వాడారు, ఓకే. తర్వాత ఈ నోట్బుక్ ఇది ఈ సినిమాలో శివాజీ గణేశన్ గారు తీసిచ్చింది. అంటే మనం ఏది టచ్ చేసినా అదో చాలా ఎక్స్ట్రీమ్ వాల్యూ ఉండేది. అండ్ ప్రతి ప్రాప్ వెనకాల ప్రాపర్టీ ఆఫ్ ఏవిఎం స్టూడియోస్ అని రాసి ఉండేది. సో ఐ థాట్ ఓకే, నౌ టుడే స్టూడియోస్ యూ డోంట్ సీ ఆల్ ఆఫ్ దట్ హ్యాపన్. సో ఐ థాట్ ఓకే, వావ్, దిస్ ఈజ్ వాట్ అ classic legacy studio meant. So I think those are little experiences that I got which we tried to get back. Rana Garu, I am Ramna from News 18 India. I am not a film journalist in fact. So మీ సినిమాలు అంటే you are having your own this thing. మీ సినిమాలు అంటే ఇప్పటివరకు నేనే రాజు నేనే మంత్రి లీడర్ అట్లాంటివి మాత్రమే బాగా రిజిస్టర్ అయ్యేటువంటి విరాట పర్వం అట్లాంటి యాజ్ ఏ నార్మల్ జనరల్ వ్యూవర్ జనరల్ ఆడియన్గా చెప్తున్నాను. యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ అంటే యు ఆర్ హ్యావింగ్ ఎబిలిటీ టు డూ ద థింగ్స్, యు హ్యావింగ్ ఎబిలిటీ టు డూ ద కమర్షియల్ ఫిల్మ్స్. సో మీరు రొటీన్ కమర్షియల్ ఫిల్మ్స్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ చరణ్ కానీ సమ్ అదర్ యువర్ ఫ్రెండ్స్ ఉన్నారు, వై అంటే యు ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ క్యాపబిలిటీ బట్ వై యు ఆర్ నాట్ డూయింగ్ దట్? I chose the alternative path right from the beginning. See, every time ఈరోజు మీరు అంటే నేను చేసిన 6 సినిమాల్లో 3 చెప్పారు మీరు ఆల్రెడీ. సో నేను చేసింది 6. సో నేను చేసిన అన్నీ గుర్తున్నాయి. సో ఐ లైక్ దట్. అంటే నేను వన్ ఈజ్ ఐ బికమ్ అన్ యాక్టర్ ఇన్ అ వెరీ డిఫరెంట్ సర్కమ్స్టాన్స్. అండ్ ఐ థాట్ నాకేంటంటే ఎప్పుడు నేను చూడని సినిమా నేను డెలివర్ చేయాలని ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం రాజకీయం చూసినా, ఒక నెగిటివ్ హీరోని చూసినా, ఒక సబ్మరీన్ చూసినా, ఈరోజు ఒక మెడ్రాస్ స్టూడియో చూసినా, ద ఫిల్మ్స్ దట్ I was able to bring to you, you saw a new world. So for me that is more exciting than doing films that are already being done. Sir, అక్కడ సౌండింగ్ వినిపించింది తమిళ్ రివ్యూస్ కానీ ఇవన్నీ సెలబ్రిటీ స్టాక్ కూడా. ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ your co-friends, everyone reaction, industry's reaction? Well, it's only a handful of people that saw it and whoever saw it really likes it. So now we'll let the others watch it today only. Okay. Bhageshri garu, this is your first film you signed, but 2 other films released. Oh no. One film did not do well, and in the other film hardly your presence is there in that film. Maybe that's the reason we didn't expect anything. Without expectations we watched this film Kanta, so you surprised. What do you think? That's the reason we surprised a lot. Like your character is also surprised, performance is also surprised. That is something I think you have to answer. No, you tell. Expectation లేదు కాబట్టి ఆవిడ బాగా చేసినట్టున్నావా? Yeah.